హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. టుడే మనం డిస్కస్ చేయబోతున్న మూవీ మిరాయ్ 2025, ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. మూవీ గురించి తేజ సజ్జా లీడ్ రోల్స్లో, మంచు మనోజ్ విలన్గా. ఈ ఫిలిం ఆల్రెడీ ట్రైలర్ టైం నుంచే హైప్ క్రియేట్ చేసింది. మిరాయ్ సినిమా ఎలా ఉంది? లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే, స్టోరీ చాలా మైథాలజికల్ టచ్తో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఎంపైరింగ్ అశోక్ టైమ్స్ నైన్ నైన్ బుక్స్ని అయితే క్రియేట్ చేస్తారు. అవి ఎవరినైనా గాడ్ లైక్ పవర్స్తో చేయగలవు. ఈ స్పిరిచువల్ బుక్స్ని ప్రొటెక్ట్ చేయడమే హీరో రెస్పాన్సిబిలిటీ. మన హీరో వేద నార్మల్ బాయ్గా ఉంటాడు, కానీ డెస్టినీ వాళ్ళని తనకి ఈ బిగ్ మిషన్ని అప్పగిస్తుంది. కానీ మన విలన్ మంజు మనోజ్ ఏంటంటే, అన్ని బుక్స్ని కలెక్ట్ చేసి ఈ వరల్డ్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరో వాస్ విలన్. క్లాష్ యాక్షన్ డ్రామాస్ అయితే హైలైట్ ఉంటాయి. కానీ ఈ మూవీలో పాజిటివ్ విషయానికి అయితే వచ్చేద్దాం. పాజిటివ్ విజయాలు ఏంటంటే విజువల్స్. మూవీలో విజువల్స్ హైలైట్స్ ఫ్రమ్ హిమాలయాస్ బ్యాక్ డ్రాప్స్ టు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గ్రేట్గా అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ తేజ సజ్జా పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉందే చెప్పుకోవచ్చు. హీరో స్టార్టింగ్లో ఇన్నోసెంట్గా, లేటర్ వారియర్ స్పిరిట్తో మాస్గా చాలా అయితే బాగా చేశారు. ఇంతకుముందు హనుమా మూవీలో చేసినట్టు. అండ్ మంచు మనోజ్ యాజ్ ఏ కమ్బ్యాక్ మూవీ అయితే చెప్పుకోవచ్చు. పవర్ఫుల్ ప్రెజెన్స్ కొన్ని సీన్స్లో అయితే మనకైతే రియల్ అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ప్లస్ ఈ మూవీలో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చి మైథాలజీ ప్లస్ యాక్షన్ మిక్స్. మైథాలజీ ప్లస్ యాక్షన్ మిక్స్ అయితే రెండు కంబైన్ చేశారు. కాబట్టి తెలుగు ఆడియన్స్కి ఆల్వేస్ కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో మ్యూజిక్ గూస్ బంప్స్ ఇచ్చాయి, ఎస్పెషల్లీ ఎలివేషన్ సీన్స్. అండ్ నెగిటివ్ విషయానికి వచ్చినట్టయితే విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల జస్ట్ కొన్ని చోట్ల మాత్రం విఎఫ్ఎక్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ అయితే అయ్యింది. కానీ మనకు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఓల్డ్ బిల్డింగ్ బిల్డ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి తర్వాత మనకి ఎమోషనల్ డెప్త్ కొన్ని సీన్స్లో స్ట్రాంగ్గా వర్క్ అవ్వలేదనే చెప్పుకోవాలి. అండ్ ఓవరాల్గా మిరాయ్ 2025 ఒక ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్. మైథాలజీ టచ్, విజువల్స్, హీరో పర్ఫార్మెన్స్ హైలైట్స్ పాయింట్స్. విఎఫ్ఎక్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ వర్త్గా అయితే ఉంటాయి. నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 5/3.5. సో ఇఫ్ యూ లైక్ ద మైథాలజీ, ఫ్యాంటసీ, యాక్షన్ అండ్ సూపర్ హీరో మూవీస్, డెఫినెట్లీ ట్రై మిరాయ్ వన్స్ ఇన్ థియేటర్. ప్రతి ఒక్క జోనర్ ఈ మూవీకి థియేటర్కి వెళ్ళి అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన మిరాయ్ మూవీ డీటెయిల్ రివ్యూ. మీ ఆప్షన్ ఏంటి? మూవీ మీకు నచ్చిందే? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.